నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఖాళీతనం, నెర్రలు వారిన బీడు భూముల హృదయాలు, పట్టింపులు లేని బతుకులు, పలకరింపులు లేని జీవితాలు. నేను క్షేమం, మీరంతా క్షేమమని తలుస్తాను. ఆనాటి ఉత్తరాల వెక్కిరింత, వాట్సప్ల హాయిలు. ఇది వీలు కాకుంటే థమ్సప్ వేలి గురుతులు. ప్రపంచమొక పద్మవ్యూహం పాత పాట. ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిన పెద్ద భూతం కొత్త మాట. ఎలాగైనా గెలవాలి, ఎలాగైనా నిలవాలి, ఎలాగైనా సాధించాలి. ఇదొక్కటే ఇప్పుడు కళ్ళ ముందు కదలాడే నిత్య సత్యం. గెలవడం కోసం తొక్కేయాలి, నిలవడం కోసం నలిపేయాలి, సాధించడం కోసం సంపాదించాలి. ఏ రంగమైనా అవసరం లేదు, వీరంగం ఆడడమే అసలు సిసలు రహస్యం. నేరుగా యుద్ధం చేయడం నేటి ఆధునిక యుగంలో పనికిరాని విద్య. వెన్నుపోటు అందరికీ ఇష్టమైన అద్భుత మాట. రాజకీయమో, కుటుంబ బంధమో, ఆర్థిక సంబంధమో, సాహిత్యమో, వెన్నుపోటు నేడొక భగవద్గీత. తొక్కుకుంటూ పైకి రావడం ఒక్కటే నేడు విరాజిల్లుతున్న వాస్తవం. నాకు తెలియదంటారు, నేను ఏ మలినమూ లేని స్ఫటికం అంటారు. అలా అన్నవారి మాటలకు అర్థం వెతకాల్సిన పని లేదు. దానికి పరమార్థమే తస్మాత్ జాగ్రత్త శ్లోకం. ఇది తెలియని వాళ్ళకి మిగిలేది నిత్య శోకం. నీ పక్కనే కూర్చొని ముఖానికి చేతుల్ని అడ్డం పెట్టుకొని ఏడుస్తున్నారంటే నిన్ను ఏడిపించడానికి సిద్ధమవుతున్నారన్నమాట. నిన్ను చిత్రవద చేసేందుకు ముసుగేసుకుని ముఖంతో యోచిస్తున్నారన్నమాట. ఎవరి కన్నీళ్ళైనా నీకు విలువైనవి, నీ కన్నీళ్లు మాత్రం వాళ్ళకి దారి చూపేవి. మనిషికి మధ్య ఏమీ లేని డొల్లతనం నీకు కనబడనివ్వరు. నువ్వు ముఖాలకు పౌడర్లు, చర్మ సౌందర్యాలు పూసుకొని ఏడుపు ముఖాలను ప్రదర్శనకు పెడతావు. ఏ ప్రదర్శన అయినా అనుమానించాల్సిన స్థితి నీకు గుర్తురాదు. అసలు అలాంటి స్థితి ఉందనే స్పృహ నీకు కలగకుండా చేయడమే ఆధునిక హంతకుల అసలు రహస్యం. ఆధునిక యుగంలో హత్య చేసేందుకు మారణాయుధాలు అవసరం లేదు. మనసులో గూడు కట్టుకున్న ఈర్ష్య చాలు. ఇది నీకు కనబడదు. భుజం మీద చేతులు మెడ వరకు వచ్చి దాన్ని ఒక్క నొక్కే వరకు నువ్వు మరణిస్తావన్న ధ్యాస రానివ్వరు. వారి జాగ్రత్తలు వారివి. నీటిలో మునిగిపోయిన వారిని రక్షిస్తున్నామని ప్రపంచానికి చూపిస్తూ ఒడ్డుకొచ్చిన తరువాత నీ నోట్లో నీరు కక్కిస్తున్నట్లు నటిస్తూ నీకు మరణాన్ని ప్రసాదించడమే వారి ఉత్కృష్ట చర్య. నీటిలో పడడమే తెలియని వాళ్ళకి నోట్లో నీరు కక్కించడం మరణ శాసనమని ఎలా తెలుస్తుంది? ఇది ఆధునిక హత్యలో దాగున్న వాస్తవ ఆయుధం. ఇలాంటి పువ్వులు పుట్టగానే పరిమళించవు. అగ్నిపూలను కడుపులో దాచుకుని ఆవిర్లను కక్కుతూ మేఘాల సృష్టికర్తలం మేమే అంటూ ప్రపంచానికి నమ్మబలుకుతాయి. మేఘమన్నా, వర్షపు చినుకన్నా, నేల తడవమన్నా, ఆకాశం ఎర్రగా మారడమన్నా, చెట్లు నవ్వడమన్నా నీకు చచ్చేంత ఇష్టమని వారికి నీకంటే ముందే తెలుసు. నీకు తెలిసేలోగా పథక రచన ప్రారంభిస్తారు. పగడ్బందీగా అమలు చేస్తున్నారని వాళ్ళొక్కరికే తెలుసు. నువ్వు 2 అరచేతులు చాచి ఆకాశం కేసి చూస్తూ ఆ వర్షంలో కేరింతలు కొడతావని వారికి ముందే తెలుసు. సరిగ్గా అప్పుడే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్న నీపై ఆ వర్షమే ఉధృతమై, ఉపద్రవమై, ఉన్మాదమై, ఊపిరి సలపనీయకుండా నిన్ను దారి తప్పిస్తుంది. వర్షం వెలిశాక ఏ దిక్కుకు చూసినా నీకు కనిపించేవి తెగబడిన నీ ఖండిత అవయవాలే. నీ శరీర శకలాల ముందు దీనంగా కూర్చుంటావు. నీ శరీర భాగాలను నువ్వు గుర్తించలేవు. మనిషికి మధ్య నలిగిన జీవితపు ఖండింతాంగాలు నీకు కానరావు. నువ్వు విలపించాలనుకుంటున్నావా? నీ కళ్ళు నీకు కనిపించవు. చేతుల్ని ఆసరాగా చేసుకుని నేలంతా వెతుకులాటలో పడతావు. ఓ చెయ్యి నిన్ను తాకుతుంది, అది నీదే అనే భ్రమలో ఉంటావు. ఆ చేతితో ఇతర అంగాల వెతుకులాటలో పడదామనుకుంటాం. కానీ చిత్రంగా ఆ చేయి అచ్చం నీలాగే తన అవయవాలను వెతుక్కుంటూ తన శరీరం దొరికిందని ఆనందిస్తుంది. ఆ శరీరానికి ఆ కాలు తనది కాదని తెలిసేలోగా నిన్ను ప్రేమగా చంపేసిన వారి చిరునవ్వు నీకు
వాళ్ళకి కూడా దొరుకుతుంది. సమయం మించిపోయింది అంటాయ్ మీ ఇద్దరి తెగిపడిన కంఠనాళాలు. దూరంగా రైలు పట్టాల దగ్గరో ఫ్లైఓవర్ చివర్లో కాలువ ఒడ్డు నుంచే నేనిక్కడున్నా, నా శరీరం వచ్చి వారి చెవిని తీసుకోండి అంటూ కర్ణభేరి పిలుస్తుంది. నీ భుజాలు వారిని మోస్తుంటాయని నీకు తెలియదు. నిజానికి నువ్వు పుట్టగానే నీ భుజాలు మరొకరిని మోయడానికి ఉన్నాయని నీకు తెలియదు. మనిషికి మనిషికి మధ్య ఆధిపత్యాల, కుళ్ళు కుతంత్రాల, అభిజాత్యాల, మోసాల, మోహరింపుల మనోవైకల్యాలుంటాయని తెగిపడే వరకు ఏ శరీరాలకు తెలియదు. నిన్ను హత్య చేయాలనుకున్న వాళ్లకు సమూహం ఉంటుంది. అక్కడందరూ మన శరీరాల ముందు నిలబడి బేతాళ నృత్యం చేస్తారు. ఆనంద పరవశంలో మునిగి తేలుతారు. నువ్వు మాత్రమే ఖండింతాంగాలతో వారి వైపు ప్రేమగా చూస్తుంటావు. అంతకు మునిపే నీ రక్తం నీళ్ల రంగులోకి మార్చే శక్తి వాళ్లకుంటుందని నీకు తెలియదు. మనిషికి మనిషికి మధ్య రక్తం ఏరులై పారుతోందని మర్నాటి ఉదయమే పత్రికల్లో పతాక శీర్షిక అవుతుంది. నేను నువ్వు వారి చేతిలో మరణిస్తున్నాం కదా, కాసేపు నిద్రపోదాం. కలలోనూ ఆ మనుషులు రాకూడదని దైవాన్ని వేడుకుందాం.